ఆర్ యు రెడీ? నీ ఆదరణ నాకు నెమ్మది కలిగించింది. నాతో పాటు, నీ ఆదరణ నాకు నెమ్మది కలిగించింది. హల్లెలూయా. కీర్తనలు 94 కీర్తన 19వ వాక్యం. కీర్తనలు 94 కీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. When anxiety was great within me, your consolation brought me joy. హల్లెలూయా. నీ ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్త. ఆయన ఆదరించినట్లు ఎవరు ఆదరించలేరు. యేసయ్యా, నువ్వు నన్ను ఆదరిస్తున్నావయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. కుమారుడు ఏడుస్తున్నాడు అనుకో, తండ్రి వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు, నేను నీతో ఉన్నాను కదా. పరిష్కారం ఏమీ చేయలా. ఆ ఒక్క ఆదరణ ఆ కుమారుడికి ఏంటిది? నెమ్మది కలుగజేస్తుంది. కుమార్తె ఏడుస్తుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని తల్లి పక్కన కూర్చుంటే చాలు, ఆమెకి ఏ జవాబు రాలా. ఆ తల్లి పక్కన కూర్చోవడం వలన ఆమెకి ఆదరణ, ఆ ఆదరణ ఆమెకి నెమ్మది కలిగిస్తుంది. ఒక కుమారుడు గొడవలో ఇరుక్కున్నాడంట. చుట్టూ జనాలు ఉన్నారంట, చుట్టూ పోలీసులు ఉన్నారంట, భయపడిపోతున్నాడు. అటువంటప్పుడు వాళ్ళ నాన్న ఎదరు నుండి వస్తుంటే నాన్న చూడగానే గొప్ప ఆదరణ, ఆ ఆదరణ అతనికి నెమ్మది కలుగజేసింది. నాన్న ఏమీ చేయలా, కానీ నాన్న చూడగానే ఆదరణ, నెమ్మది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో యేసయ్యను మనం చూడట్లా, కానీ ఆయన వాక్కు వినగానే మనకు ఆదరణ, మనకు నెమ్మది కలుగుతుంది. నాయన పట్టణంలో విధవరాలు కుమారుడు మరణించాడు. కుమారుడు మరణించగా ఆ తల్లి పాడి వెనకాల గుండెల బాదుకొని ఏడుస్తుంది, గుండెల బాదుకొని ఏడుస్తుంది. యేసయ్య అక్కడికి వచ్చి ఇక ఏడవద్దు ఆ మాట ఆమెకి ఆదరణ, నెమ్మది కలుగజేసింది. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో విచారములో దుఃఖములో నిన్ను నన్ను ఆదరించి నెమ్మది కలిగించే ఒక గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున దావీదు అన్నట్లుగా ఈ మాట మనం కూడా చెప్దాం. యేసయ్య నా అంతరంగములో విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. పౌలు మరణించాడు అనుకొని ఎవరైతే రాళ్ళు రువ్వారో, ఎవరైతే రాళ్ళు విసిరారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పేడ వదిలిపోయిందిరా అని. రాళ్ళు అక్కడే ఉన్నాయి, పౌలు డెడ్ బాడీ అక్కడే ఉంది. కానీ దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దర్శించి అతన్ని తిరిగి లేపాడు. జారిపోయాను అనుకున్నా, కానీ నన్ను బలపరిచి నిలబెట్టాడు. మునిగిపోయాను, అయిపోయాను అనుకున్నా, కానీ నా చేయి పట్టుకొని లేపాడు. మరణించాను అనుకున్నా, కానీ దేవుడు మళ్ళా బతికించాడు, సాక్షిగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మందిరంలో వస్తున్న ఒక కుమారుడు చెప్తున్న సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ తమ్ముడు పేరు శ్రీకాంత్. భార్య భర్తలు 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పరిస్థితి తారుమారైపోయింది. ఆ రోజున ఉరేసుకున్నాడు. భార్య బయట ఉంది. వచ్చి చూడగా అలా ఆ హుక్కుకి వేలాడుతున్నాడు. ఆ హుక్కుకిను కింద భూమికి మధ్య వేలాడుతున్నాడు. నోట్లోండి రక్తం బయటకు వస్తుంది. స్పృహ తప్పిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. పక్కన స్టూల్ తీసుకు ఒక్కసారి ఆ హుక్కుని ఆ తాడునలా లాగ్గానే ఆయన పైనుండి కిందకి టపా అని కింద పడ్డాడు. కింద పడటం కూడా ఆయనకి తెలదు. రక్తం నోట్లోండి వస్తుంది. మరణించాడు అనుకున్నారు. భార్య మరణించాడు నా భర్త అనుకున్నాడు. కానీ మందిరములో చెప్పిన వాక్యం అది గుర్తుకొచ్చింది. అయ్యా, 2 చిన్న పిల్లలయ్యా, నా భర్త ఉరేసుకున్నాడయ్యా, నిన్ను ఎరిగి చేసుకున్నాడయ్యా ఈ పాపిష్టి పని, నిన్ను ఎరిగి నీ వాక్యం విని చేసుకున్నాడయ్యా. అయ్యా, నా 2 బిడ్డలయ్యా. కొంతసేపటికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్పృహ ఉందో స్పృహ లేదో, మరణించలేదో మనకు తెలియదు, కానీ కృపగల దేవుడు అక్కడ దర్శించాడు. పౌలుని దర్శినట్లు దర్శించాడు. అపోస్తలుల కార్యంలో ఏమైతే జరిగిందో వాళ్ళ ఇంట్లో జరిగించి ఆయన తిరిగి దేవుడు లేపాడు. ఆ సాక్ష్యం వినండి. ఇప్పుడు
నీ పేరేంటన్నా? దుర్గా భవాని. మీ ఆయన పేరు? శ్రీకాంత్. ఏమైంది నాన్న? నేను బయటికి వెళ్ళి వచ్చేసరికల్లా ఫ్యాన్కి వేలాడుతున్నాడు అన్నయ్య. ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎప్పటికల్లా? బయట నిండా లోపలికి వచ్చేసరికల్లా ప్యాంట్లోనే యూరిన్ పోసాడు. నోట్లోండి రక్తం వచ్చింది. చేతులు వంకర అయిపోయినాయి. కళ్ళు తేలేసాడు. అసలు స్పృహ లేదు. ఎలా ఊడతీసానో తెలియదు. పైన వ్యక్తిని ఊడదీసావు. చాలా బరువుగా ఉన్నాడు. ఆయన ఎలా ఊడతీసానో తెలియదు. ఆయన అడిగా యేసయ్య సహాయం దయచేయని ఊడతీసాను. ఊడతీయంగానే కింద పడిపోయాడు. గుండె చప్పుడు కొట్టుకోవట్ల, నాడి కింద పడిపోయినా లెగలేదు. గుండె చప్పుడు అనిపించట్ల. శరీరం అంతా చల్లబడిపోయింది బాగా. అసలు బయటికి వెళ్ళేవారిని పిలుద్దామంటే అక్కడికి వెళ్ళే కన్నా ఎవరు నాకు సహాయం దయచేరు. యేసయ్యా నువ్వు ఒక్కడివే సహాయం చేయగలవయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా అని ఆయన్ని ప్రార్థించా. అరగంట తర్వాత మా ఆయనకి స్పృహ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అరగంట తర్వాత దేవాది దేవుడు మళ్ళా స్పృహనిచ్చాడు. హల్లెలూయా. ఇదిగోండి ఒక్కసారి ఈ మెడ భాగం చూడండి. ఆయన వేసుకున్న ఇది ఇప్పటికే జరిగి ఎన్ని రోజులనా? పోయిన శుక్రవారం. ఈ శుక్రవారం ఎలాగో ఆ పోయిన శుక్రవారం పగలా రాత్రా? నైట్ 7:30కి. ఇదే గనక ఈయన మరణించుంటే ఈ వారం ఆ ఇద్దరు బిడ్డలు చూడండి, స్టేజ్ అని లేదు, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ బంగారం లాంటి మగపిల్లలను దేవుడు ఇస్తే ఎందుకు చేసుకున్నావు నాన్న అంటే ఆయన వెళ్తున్న పరిస్థితి చూసి నీకు అసలు అలా చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అలాగా ఎందుకు చేసుకున్నా కూడా నాకు అర్థం కాదని. ఉదయం పనికి వెళ్ళాను. పనికి వెళ్ళిన కానీ మనసు అంతా ఏదో అలజడి. ఇంటికి వచ్చాను. ఎట్లా వచ్చానో నాకు ఇంటికి వచ్చిన విషయం కూడా తెలియదు. ఎట్లా వచ్చానో కూడా తెలియదు. వచ్చినాక తనేమో వచ్చి రావడంతోనే ఏదో కోపంతో కుర్చీలో ఎరకొట్టేస్తే తనేమో ఇట్లా చేయబాకు, నేను ఉంటే ఇంకా గొడవ అయిద్దని బయటికి వెళ్ళి కూర్చుంది. ఈలోపు ఎందుకు చేశానో నాకైతే తెలియదని. ఆయనకే అర్థం కావట్లేదంట. దురాత్మ అలా లోన ప్రవేశించి వచ్చి కుర్చీలు ఎర్రగొట్టేశాడు. నువ్వు ఎర్రగొడతావేంటని చెప్పేసేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది. భార్య బయటికి వెళ్తే నాకెందుకని చెప్పేసి ఇలా చెప్పించాడు దెయ్యం. కానీ కృపగల దేవుడు వారి ఇంటిని దర్శించి ఈ రోజున సజీవులుగా ఉంచి మరలా భార్య భర్తలు ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. నా పాయింట్ ఒకటే, శ్రీకాంత్, దుర్గా భవాని ఇంత వాక్యం విని ఎప్పుడు ఈ పాడు పని చేయకూడదు. అందరి మీద దేవుడు ఇలా కృప చూపెట్టాడు. దేవుడు నీ మీద ప్రత్యేకమైన కృప చూపెట్టి దేవాదేవుడు నిన్ను కాపాడాడు. ఇక ఎన్నడీ పని చేయకు. సాతానుగాడు మళ్ళా నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక్కసారి చేపిస్తాడు, మళ్ళా ప్రేరేపిస్తాడు. కానీ ఇంకా ఎన్నడూ కూడా అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పౌలు పక్షాన నిలబడిన దేవుడు దుర్గా భవాని పక్షమున, శ్రీకాంత్ పక్షాన దేవుడు నిలబడి నిన్ను కాపాడుతాడు. మరణించాడు నా భర్త. ఒకసారి నీ భార్యకి, నాన్న అమ్మా ఏమనుకున్నావు నాన్న? మరణించాడు అనుకున్నాను అన్నయ్య. సృహలు అస్సలు లేదన్నయ్య, అస్సలు లేదు. మరణించాడు నా భర్త. దేని బిడ్డలారా, ఒక్క అరగంట అక్కడ కూర్చొని ప్రార్థన చేయడానికి ఎవడికి దమ్ము ఉంటుందండి, ఎవడికి ధైర్యం ఉంటుందండి? కానీ ఇక మరణించాడు నా భర్త. మీరు ఆ మచ్చ చూడండి. సృష్టికర్త అయిన యేసయ్య పౌల దగ్గర దర్శించిన దేవుడు మళ్ళా వీళ్ళ ఇంట్లో రిపీట్ చేయగలిగాడు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి ఆమెకి? దేవుని వాక్యం, శుక్రవారం ఆదివారం వింటున్న వాక్యం. దేవాది దేవుడు నా భర్తను మళ్ళా దేవాది దేవుడు స్పృహ ఇవ్వగలడు. దేవుడు కాపాడిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడదామా? యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దామా? ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలరు అంత గట్టిగా స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. నజరేయుడైన యేసయ్య నామములో ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ప్రతి ఆత్మహత్య చింతలు నీ మనస్సులో నుండి దూరమవును గాక, నీ ఆలోచనల నుండి దూరమవును గాక, నీ మనస్సులో నుండి దూరమవును గాక. ఈ రోజున అనేక మందిని సాతానుగాడు పొట్ట పెట్టుకుంటున్నాడు. నీ ఇంటిలో ప్రేరేపిస్తున్న ప్రతి ఆత్మహత్య చింతలు యేసు రక్తములో కొట్టివేయబడును గాక. ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఎవడో ప్రేరేపించాడని,
ఎవరో ఏదో చేశారని చెప్పేసి ఉరేసుకోవటం గొప్పతనం కాదు. దావీదు సౌలుని చంపడానికి దావీదుకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. స్నేహితులు ఏమన్నా తెలుసా, అన్నా అని చంపే అన్నా, నువ్వు చంపకపోయినా పర్లేదు కానీ అన్నా మేము చూసుకుంటాం మొత్తం. దావీదు ఏ రోజు కూడా వాళ్ళు ప్రోత్సహించారు, దేవా నా తప్పేమి లేదు, అసలు ఆయన అభిషక్తుడు, నోరెత్తి ఒక మాట కూడా అన్నో. అలాంటిది మా వాళ్ళందరూ ప్రేరేపించడం వలన నేను వెళ్ళి చంపేశాను. ఫస్ట్ సారి మిస్ అయితే మా వాళ్ళందరూ గొడవ చేశారు, అది తట్టుకోలేక నేను చేశాను. రెండోసారి కూడా అవకాశం వచ్చింది, ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని వీళ్ళంతా ప్రోత్సహించడం వలన బాధ తట్టుకోలేక, వాళ్ళ గొడవ తట్టుకోలేక వాళ్ళు నన్ను ఇబ్బంది పరిచారు. అందుకే చెయ్యకూడని పని అభిషేక్తుని చంపేశాను, సౌలుని చంపేశాను అని ఏ రోజు అనలా. ఇప్పుడు ఆమెననాలి, దేవుడు ఆయనకి వివరం ఇచ్చాడు. ఆమేనండి. దేవుడానికి వివరం ఇచ్చాడు, దేవుడానికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు అతనికి అభిషేకంతో నింపాడు, వాకుతో నింపాడు, ధైర్యంతో నింపాడు. నేను ఈ పాడు పని చేయను, అంతే, నేను పాడు పని చేయను అన్నాడు. హల్లెలూయా. అంతేగాని మన శ్రీకాంత్ లాగా నన్ను ఎవడో ప్రేరేపించాడు అందుకే నేను ఉరేసుకున్నాను. కృపగల దేవుడు ఆయన మీద కృప చూపెట్టి కాపాడాడు. ఒక్కోసారి అందరికి దేవాది దేవుడు అవకాశం ఇవ్వడు, దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. అందువల్ల నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవడో ప్రేరేపించాడు, దెయ్యం ప్రేరేపించింది అందుకే తాగేశా, దెయ్యం ప్రేరేపించింది అందుకే భర్తను వదిలేసేసా, భార్యను వదిలేసేసా, ఇంకొక ఆమెతో వెళ్ళిపోయా, ఇంకొకరితో వెళ్ళిపోయా. యేసయ్య రక్తంలో పక్కకు పెట్టే నీలో ఒక దేవుడున్నాడు. ఆమేనండి. నీలో ఒక దేవుడున్నాడు, వారిలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఎంత పాపము కన్నా నీలో ఉన్న యేసయ్య గొప్పవాడు. ఎటువంటి చెడైనా చెడు కన్నా గొప్పవాడైన యేసయ్య ఉన్నాడు. ఎటువంటి దుష్టత్వం కన్నా గొప్పవాడైన యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాయిరు ఎటువంటి పరిస్థితులు వచ్చాడంటే విశ్వాస జీవితం నుండి తొలగిపోయే స్థితికి వచ్చాడు. అంటే ఎవరో చెప్పడం వల్ల యేసయ్యందు విశ్వాసం ఉంచాడు. యేసయ్యందు విశ్వాసం ఉంచిన యాయిరు తన పాప బ్రతుకుతుంది అన్న ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య మీద విశ్వాసం ఉంచితే కబురు అందింది. ఆ కబురు ఏంటి తెలుసా? నీ కుమార్తె మరణించింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, వచ్చేసేయ్. నీ కుమార్తె మరణించింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, వచ్చేసేయ్ అన్న స్వరం విన్నాడు. అంతే, విశ్వాసం నుండి దిగజారిపోయే స్థితి, విశ్వాసం వదిలిపెట్టేసే స్థితి. ఇక విశ్వాసం వద్దు, యేసు ప్రభు వద్దు, ఎవరద్దు అనుకొని చెప్పేసి జరగాల్సింది జరిగింది, మన కర్మ మన రాత ఎలాగుందో అలాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు యేసయ్య మరొక స్వరం వినిపించాడు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. విశ్వాసములో దిగజారిపోయే స్థితి, విశ్వాసాన్ని వదిలిపెట్టే స్థితి, యేసయ్యని విడిచిపెట్టే స్థితి. కానీ నేను జారిపోతాననుకున్నా కానీ నన్ను కిందకి పడనివ్వలా, మునిగిపోతాననుకున్నా నన్ను మునగనివ్వలా, మరణించాను అనుకున్నా నన్ను మరణించనివ్వలా, నన్ను తిరిగి బతికింపజేసావు. విశ్వాసం వదిలిపెట్టేద్దాం అనుకున్నా కానీ మరలా నన్ను స్థిరపరిచావు విశ్వాసంలో. హల్లెలూయా. ఒక స్వరం విన్నాడు, నీ కుమార్తె మరణించింది, తిరిగి వచ్చేయి. ఇంకొక స్వరం వినిపించాడు, ఆమేన్, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. హల్లెలూయా. ఒకటో స్వరం, బోధకుని శ్రమ పెట్టద్దు, పాప మరణించింది, వచ్చేయి. రెండో స్వరం విన్నాడు, ఆ స్వరం ఏంటి తెలుసా? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. మూడో స్వరం విన్నాడు, తల్లి తాకుమి చిన్నదానా నువ్వు లే. హల్లెలూయా. దేవుని స్వరం ఒకసారి విన్నావా, రెండోసారి ఎలాగుంటుందంటే క్రియలు జరిగే స్వరం వింటావు అక్కడ. హల్లెలూయా. సమూయేలు అనుకున్నాడు ఎప్పుడు ప్రవక్త అయిన ఏలీ స్వరమే, వాళ్ళ ఇద్దరి యొక్క ఒఫ్ని ఫినహాస్ యొక్క వాళ్ళ స్వరమే, ఎప్పుడు మందిరములో ఉన్న వాళ్ళ స్వరమే. కానీ ఆ రాత్రి ఒక స్వరం విన్నాడు, సమూయేల్ సమూయేల్. హల్లెలూయా. ఆ కొత్త స్వరం విన్నాడు, నేను నిన్ను పరిచర్యలో గొప్పగా వాడుకోబోతున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ దేశం ఈ రోజు కూడా మర్చిపోలే సమూయేలు ప్రవక్తని. ఒక కొత్త స్వరాన్ని వినిపించాడు.
సౌలు అనుకున్నాడు, ఇక నా జీవితం ఇలాగానే. ఒక కొత్త స్వరం వినిపించాడు, సౌలా సౌలా, అన్య జనులకు నేను నిన్ను వెలుగై ఉంచుతాను నేను అన్నాడు. ఒక కొత్త స్వరాన్ని నా దేవుడు వినిపించాడు. మోషే అనుకున్నాడు, ఇక నా జీవితం ఇంతే, 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నాను, ఇక 40 సంవత్సరాలు ఇక నా జీవితం ఇంతే. కానీ దేవుడు ఒక కొత్త స్వరం వినిపించాడు, మోషే మోషే, బానిసగా ఉన్న ప్రజలను బయట తీసురా. కొత్త స్వరం వినిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక కొత్త స్వరం దేవుడు వినిపింపజేశాడు. నజరేయుడైన యేసయ్య నామములో ఈ రోజున నలిగిపోయి విసిగిపోయి వేదనగా ఉన్న ప్రజలకు దేవుడు ఒక కొత్త స్వరం వినిపించాడు. యోధా జాతి వాళ్ళు వాళ్ళ యొక్క మత ఆచారాల ద్వారా ప్రజల్ని ఉక్కు పాదాలతో నలిపేస్తున్నారు. రోమీలు వాళ్ళ ఉక్కు పాదాలతో నలిపేస్తున్నారు. ఆ పండని చెప్పి, ఈ ట్యాక్స్ అని చెప్పి నలిపేస్తున్నారు. అటువంటి టైంలో దేవాది దేవుడు ఒక కొత్త స్వరాన్ని వినిపించాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా, నేను మీకు ఆదరణ కలుగజేస్తా. ఈ రోజున నా దేవాది దేవుడు నీకు ఒక కొత్త స్వరం వినిపిస్తున్నాడు, నేను నీ ఇంటిని దర్శిస్తా. ఆమేన్ అనలేదే? నీ కుమారుని దర్శిస్తా, నీ కుమార్తెను దర్శిస్తా, మన దేశాన్ని దర్శిస్తున్నాడు, మన సంఘాన్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా మందిరాన్ని దర్శించాడు, కృపానిధి మందిరాన్ని దర్శించాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో వాక్యం వింటున్న నువ్వు త్యాగపూరితంగా మందిరానికి వచ్చావు, నిన్ను ఆయన దర్శించును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో వాక్యం వింటున్న నిన్ను దేవుడు దర్శించును గాక.